హలో హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భవానీ భవిత. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే నైట్ అండి. మనం మొన్న అంగన్వాడీ పాలతో అయితే పన్నీర్ చేసాం కదా, ఇప్పుడు దాంతోనే కర్రీ అయితే చేస్తున్నానండి. ముందైతే మనం పన్నీర్ ముక్కలకి కారమును సాల్ట్ వేసుకుని కలుపుకుని ఉంచుకోవాలండి. పన్నీర్ కర్రీకి అయితే ఉల్లిపాయ టమాటా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. మనం ముందు కలిపిన పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసుకుందాం నూనెలో. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దాని ముక్కకు కూడా ఉప్పు కారం అది పట్టి తినేటప్పుడు చాలా బాగుంటుందండి. అదేవిధంగా మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా ఫ్రై చేసుకుందామండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అందులోనే కొన్ని జీడిపప్పులు వేసుకుందాము. జీడిపప్పు వేయడం వల్ల ఏంటంటే మనకి కర్రీ అనేది గ్రేవీ బాగా వస్తుందండి. నేను ఇదే ఫస్ట్ టైం అండి అంగన్వాడీ పాలతో అయితే పన్నీర్ కర్రీ చేయడం. చూద్దాం ఎలా వస్తుందో టేస్ట్. అలాగే మనం కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అవుతున్న దాంట్లోనే కొంచెం అల్లం పేస్ట్, సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందామండి. వీడియో అంతా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనుకోకండి. ఇంట్లో కొంచెం చిన్నపిల్లల వల్ల డిస్టర్బెన్స్ కొండి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి వస్తుందండి. సో ఇప్పుడు చూడండి, మా చిన్న పాప వచ్చింది. ఇంతలోనే వచ్చి ఎత్తుకోమని ఏడుస్తుంది. ఎంత అల్లరి చేస్తుందో అండి. మనం ఫ్రై చేసి పెట్టుకున్నది మొత్తం చల్లగా అయిందండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసి పేస్ట్లా పట్టుకుందామండి దీన్ని. మా వంటగది అయితే చాలా చిన్నదండి. చాలా స్పేస్ తక్కువ ఉంటుంది. సో అందులోనే అడ్జస్ట్ అయ్యేలా తీసుకోవాలి. నేనే వీడియో తీసుకోవడం, నేనే వంట చేయడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉందండి. అయినా పర్లేదు. ఈ విధంగా అయితే మనం పేస్ట్లా చేసుకోవాలండి. ఈ లోపునే మిక్సీ వేస్తుంటే మా చిన్న పాప ఏమో నవ్వుతుందండి నన్ను చూసి. ఈ విధంగా అయితే మనం పేస్ట్గా చేసుకోవాలండి. మనం పేస్ట్లో చేసుకున్న గుజ్జును అయితే ఆయిల్ వేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ విధంగా మొత్తం పేస్ట్ని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇందులోకి కొంచెం సాల్ట్, కారం వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఆ గ్రేవీలోని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇందులోకి ఇప్పుడు మనం కారం, ధనియాల పౌడర్, చెక్క లవంగం పౌడర్ అయితే వేసుకోవాలండి. వేసుకుని మొత్తం కలుపుకొని ఆ గ్రేవీ అనేది దగ్గర పడేదాకా కొంచెం ఫ్రై చేయాలండి. నేనైతే మొన్నటి వీడియోలో అంగన్వాడీ పాలతో పన్నీర్ ఎలా చేయాలో అయితే చేశానండి. ఆ వీడియో కనుక ఎవరైనా చూడకపోతే వెళ్ళి మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూసేయండి. ఈ విధంగా అయితే మొత్తాన్ని మనం కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ అనేది సపరేట్ అయ్యే వరకు. చూసారు కదండి, ఆయిల్ అంతా సపరేట్ అయింది. ఇలా సపరేట్ దాంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలను అయితే వేసేసుకుందామండి. ఇలా మొత్తం పన్నీర్ ముక్కలను వేసేసుకుని ఒకసారి అయితే మొత్తం కలిపేసుకుందామండి. ఎక్కువ కలుపుకోకూడదండి. ఈ పన్నీర్ ముక్క అనేది విడిపోతుంది. 1 లీటర్ పాలకైతే నాకు ఎంత పన్నీర్ వచ్చిందండి. అది ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ఇంకా మనకు కొంచెం ఎక్కువ పన్నీర్ వచ్చేది. ఇప్పుడు ఈ గ్రేవీలోకి మనం కావాల్సినంత వాటర్ పోసుకొని గ్రేవీ అంతా దగ్గరికి చిక్కబడేంత వరకు ఉడికించుకుందామండి. ఈ విధంగా అయితే కర్రీ అంతా దగ్గరికి చిక్కబడాలండి. నేనైతే ముందుగానే చపాతీ ముద్దనైతే కలిపి పెట్టుకున్నానండి. ఈరోజు వచ్చేసి చపాతీ విత్ పన్నీర్ కర్రీ అండి. నేను చపాతీలు అయితే చేసి పెట్టేసుకున్నానండి. వీడియో తీయడం అవ్వలేదు, అందుకే తీయలేదు. ఈ విధంగా చపాతీలు చేసుకున్న ఈలోపు మా పెద్ద పాప వచ్చి నేను చెప్తాను ఏంటంటో చెప్తుందండి. ఇంట్లో పన్నీర్ చేసినప్పటి నుంచి ఎప్పుడు పన్నీర్ కర్రీ వండుతావు అని ఎన్నిసార్లు అడిగిందో అండి. ఇంకా నేనైతే ఇక్కడ చపాతీలు కూడా కాల్ చేస్తున్నానండి. ఇప్పుడైతే మీకు ఒక మంచి వీడియో క్లిప్ అయితే చూపిస్తాను, చూడండి ఏం చేస్తున్నారు. మా ఇద్దరు బుడంకాయలు అయితే చపాతీ నేను చేస్తాను. ఇద్దరు అక్క చెల్లెలు కలిసి చపాతీ చేస్తున్నారండి. ఇంట్లో పిల్లలు ఉంటే అంతే కదండి, మనం చేసే ప్రతి పనిలోనూ నేను చేస్తానని వస్తారు. ఇక్కడైతే వీళ్ళిద్దరూ కలిసి చపాతీలు చేస్తున్నారండి, అక్క చెల్లెలు ఇద్దరు కలిసి. నేనైతే ఇంకా చపాతీలు అలా కాలుస్తూ ఉన్నానండి. ఇంకా కాల్ చేసి మా పెద్ద బాబుకి అయితే ముందు ఇచ్చేసాను. తను ఇప్పుడు
తనకి అడిగానండి నేను కర్రీ ఎలా ఉందో చెప్పమని. సో ఇప్పుడైతే తిని చెప్పిద్ది చూడండి ఎలా ఉందో. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుందండి. చాలా బాగా వచ్చింది. అసలు ఇలా వచ్చిద్ది అనుకోలేదు నేను. చాలా అయితే నాకు బాగా నచ్చింది. ఫైనల్లీ నేను కూడా తినేసానండి. టేస్ట్ చాలా బాగుందండి. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. బాయ్ బాయ్. కీప్ స్మైలింగ్.